ముందుగా చైన్ ల్యూబ్ స్ప్రేని అయితే తీసుకోండి, దాన్ని బాగా షేక్ అయితే చేయండి. అలా బాగా కుదిపాక ఒక 1 మినిట్ పాటు అలానే దాన్ని కదపకుండా ఉంచేయండి. నెక్స్ట్ మీ బైక్ని అయితే డబుల్ స్టాండ్ వేసుకుని రెడీగా ఉంచండి. ఈ చైన్ స్ప్రే యొక్క పైప్ని స్ప్రే యొక్క బాటిల్కి అమర్చి పెట్టుకోండి. బైక్ డబుల్ స్టాండ్ వేసాక స్టార్ట్ చేసి ఫస్ట్ గేర్లో ఉంచి వీల్ని స్లోగా తిరిగేటట్లు చూసుకోండి. ఒక సైడ్ అంతా బాగా ల్యూబ్ స్ప్రేని అప్లై అయ్యాక వేరే సైడ్ కూడా అలానే అప్లై చేస్తూ ఉండండి. ఇలా అన్ని వైపులు చేశాక బండిని అలానే ఫస్ట్ గేర్లోనే వీల్ తిరిగేటట్లు ఉంచండి. లేదా ఒక 2 కిలోమీటర్ వరకు అలా డ్రైవ్ చేసి రండి. ఇలా చేస్తే చాలు, ఇంకేం అవసరం లేదు. కాకుంటే ఖచ్చితంగా బైక్ చైన్ నీట్గా క్లీన్ చేశాక ఈ స్ప్రేని అప్లై చేయాల్సి ఉంటుంది. నేనైతే వీడియోలో చూపించలేదు కానీ బైక్ని అయితే బాగా వాష్ చేశాను, ఆ తర్వాత ఇదైతే అప్లై చేశాను. ఇలా ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల చైన్ డ్యూరబిలిటీ అయితే పెరుగుతుంది అండ్ చాలా స్మూత్గా చైన్ అనేది తిరుగుతుంది. ఇక ఈ ల్యూబ్ చైన్ స్ప్రేలు అయితే బయట చాలా దొరుకుతున్నాయి. నేనైతే 150 రూపీస్కి ఈ 200 ml స్ప్రేని అయితే కొన్నాను. ఇది అంతగా అయితే బాగాలేదు. ఇక లాస్ట్ టైం అయితే బజాజ్ వాళ్ళ ల్యూబ్ స్ప్రేని అయితే కొన్నాను. అదైతే